जन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तब शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। మిత్రులారా, ఈరోజు మన ఈరుల త్యాగ ఫలితంగా తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ తదితరులు మొత్తం కలిసి దీనికోసం ఎంతో మన ప్రజలు కూడా ఈ రోజున మనకి ఈ స్వాతంత్రం వచ్చింది. అందువల్ల మనకి ఇది 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో మన ఇండియా సాధించిన గొప్ప ఘనతలో ఇది ఒకటి. స్వాతంత్రం రావటం అంటే మామూలు విషయం కాదు. మన గాంధీజీ గారు ఆయన ఈ బ్రిటిష్ వారితో అహింసావాదంతో జరిపిన పోరాటం ఫలితంగానే వచ్చింది. అట్లాగే సుభాష్ చంద్రబోస్ ఇది ఆర్మీని తయారు చేసి ఎంతో ఇది చేశాడు, కానీ కుదరలేదు. ఎప్పటికైనా అహింసే పరమధర్మమని మన గాంధీ గారు చెప్పడం వల్లనే దాని ద్వారే మనకి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. అది నాకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకొని మీకు అందరికీ నాకు ఉపదేశం. కాసిం గారి ఉపన్యాసం చెప్పండి. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని పేరు దానికి. 1850 ఝాన్సీ లక్ష్మీబాయి సిపాయి తిరుగుబాటు జరిగింది. 1957లో జరిగిన మొదలుకొని 1857 మొదలుకొని 1947 వరకు అంటే 90 సంవత్సరాల పాటు మనం బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేశాం. తర్వాత గాంధీ మహాత్ముడు వల్ల అతను అవేర్నెస్ తెచ్చాడు ప్రజల్లో. దేశం అంతా పాదయాత్ర చేసి అవేర్నెస్ మేము సరెండర్ అవుతాము, మమ్మల్ని పట్టుకుని వృద్ధి చేయండి, మా ప్రజలకు స్వాతంత్రం ఇవ్వమని చెప్పిన వ్యక్తి భగత్ సింగ్. అంతేకాదు జలియన్వాలా బాగ్లో జనరల్ డయ్యర్ అత్యంత కిరాతకంగా ఒక పెద్ద మైదానము, ఆడపిల్ల చిన్నపిల్లలు ముసలి వాళ్ళు స్త్రీలు అందరూ కూర్చొని ప్రశాంతంగా ఉంటున్నారు. జనరల్ డయ్యర్ వచ్చేసేసి కొన్ని వందల మంది సైన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుని ప్రశాంతంగా అంటే కొన్ని వందల మంది వేల మంది కాల్చి చంపేశాడు. అప్పుడు భగత్ సింగ్ వయసు 12 సంవత్సరాలు. అక్కడ జలియన్వాలా బాగ్ వచ్చి ఇలా మట్టి తీసుకొని నేను నా ప్రాణాలు ఉన్నంత వరకు నేను స్వాతంత్ర పోరాటం చేస్తాను అని ఆయన చెప్పి ప్రతిజ్ఞ చేసి ఆజాద్ సంస్థ పార్కులో ఉన్నాడు. బ్రిటిషర్లు మొత్తం చుట్టుముట్టారు. అందరూ పిస్టల్ ఉంది, 12 రౌండ్లు ఉన్నాయి. 11 మందిని కాల్చేసి చంపేసేసి 12 రౌండ్ తోటి నేను మీకు దొరకకుండా నా శవం దొరుకుతుందని తనంతరం కాల్చుకొని చచ్చిపోయాడు మహానుభావుడు. ఏది ఆజాద్ చంద్రశేఖర్. ఆజాద్ చంద్రశేఖర్ బతికున్నప్పుడు బాగా లావుగా ఉండేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎగతాలు చేశాడు, అంటే నవ్వుకునేవాడు, అరే నేను ఉరిగిస్తే తాడు తెగిపోతురా ఇంత లావు ఉన్నావు అని చెప్పి. అంటే నా చావును కూడా అంత
హ్యాపీగా రిసీవ్ చేశారు. ఏది స్వామి అలా పెట్టి కూడా ఆడ కాల్చిన రౌండ్లు గోడకి 12 రౌండ్లు. మన వాళ్ళు ఏం చేశారంటే గోడకు అవతల ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు ఇటు పక్క నుంచి కాల్చిన కూడా అక్కడ పెద్ద బావి తవ్వారు. ఈ అందరూ పోయి ఆ బావిలో పడ్డారు. పెట్టుకున్నా అట్లనే తుపాకీతో కాల్చిన తెలియని వాళ్ళ ఎవరైనా ముందు రావాలా? వచ్చేదండి. వెల్కమ్ వెల్కమ్. ఏంది అతను లేటుగా వచ్చినందుక అది కాదు. పోయినసారి పలానా ఆయన వచ్చాడు. పోయినసారి 1334 జయరాజు మన వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఆయన చనిపోయినందువల్ల ఈసారి రాలేకపోయాడు. మరి సూర్యనారాయణ అని గదరగుంట అతను కూడా ఉన్నాడు. ఏం పేరు? సూర్యనారాయణ. ఓకే. నెంబరు 1344 నెంబర్ కూడా. అతను పోయినసారి ఉన్నాడు. ఈసారి రాలేదు. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని మన అందరి తరపున అలా వచ్చే సంవత్సరంలో వచ్చే ఆగస్టు 15కి ఎంతమంది ఉంటారో అది భగవంతుడి దయ, దేవుడి దయ. భగవంతుడు ఎంతమంది ఉండమని ఆదేశిస్తే అంతమంది ఉంటారు. లేదు నా దగ్గర 2 నెలలు తీసుకొని వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళకి హాజరైతారు. ఓకే. వెరీ గుడ్ డెసిషన్. సో దానికి మరి నువ్వు యాక్టర్ కావాలనుకుంటే ఇప్పటి నుంచే పునాదులు వేయాలి. ఇప్పటి నుంచే డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకోవాలి. చేయమని చిన్నవాడు ఇదే వయసు కరెక్ట్గా నేర్చుకోవాలి. భరతనాట్యం నేర్చుకో, యోగా నేర్చుకో, తర్వాత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకో. ఇవన్నీ రావాలి నువ్వు యాక్టర్ కావాలంటే. అవన్నీ వస్తే నువ్వు యాక్టర్ అవుతావు. అమెరికా యాక్టరా? అక్కడ డాన్సులు ఏముండవు. అక్కడే ఉండవులే ఊరికే. అందుకని అది కాదు.